ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ కూడా మనకి బీచ్ నుంచి కొట్టుకొచ్చినవి. ఈరోజు కష్టపడి 5 బస్తాలు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు పార్థసారథి అండ్ రాహుల్. కొన్ని పూజ చేసుకున్న పువ్వులు కానీ సంథింగ్ ఇలాంటివన్నీ కూడా చాలామంది బీచ్లో పడేస్తుంటారు, విత్ ప్లాస్టిక్ కవర్స్తో పడేస్తుంటారు. పాల ప్యాకెట్ కవర్లు కూడా పడేస్తున్నారు. ఎవ్రీడే అలా చేయాలి అన్న కసి ఆ మైండ్లో యాక్టివిటీ, ఆ మైండ్ సెట్, ఆ వైబ్స్ రావాలంటే చాలా కష్టం. ఆల్మోస్ట్ నేను 1 మంత్ నుంచి చూస్తున్నాను, తిను రెగ్యులర్గా వస్తున్నాడు చేస్తున్నాడు. బట్ ఈరోజు నాకు వీడియో తీయాలనిపించింది. నా షీ షోర్ ఉంది సార్, ఇదంతా కూడా మనకి జీవీఎంసీ వాళ్ళు ఒక మిషన్ తీసుకొచ్చారు. ఆ మిషన్ వాళ్ళు ఉన్న ప్లేసెస్కి అలాంటి మిషన్ రాలేదు కాబట్టి ఈ ప్లేసెస్ అనే ప్లాస్టిక్ని పాదు కొంచెం తీయడం జరుగుతుంది. బట్ క్లీన్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కువగా మాకు దొరికేది ఏంటంటే ప్లాస్టిక్ కవర్లే. అంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలంటారు కదా, సింగిల్ యూస్ ప్లాస్టిక్, నెక్స్ట్ కుర్కురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, నెక్స్ట్ ఇక్కడ బీచ్కి వచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. స్ప్రే బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, పెప్సీ ఇలాంటి కొన్ని డ్రింక్ బాటిల్స్. మన సిటీ మన ఇల్లు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, అందులో పార్దు అక్కడ. సో పార్దు నెంబరు, పార్దు ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పార్దుతో ఏమైనా మాట్లాడాలంటే మీరు పర్సనల్గా మాట్లాడచ్చు. ఏరుతున్నప్పుడు అనిపిస్తుంది చెత్త వేయకూడదురా బాబు అని. అంటే అలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటేనే మనకి చెత్త వేయకూడదు అన్న ఒక థాట్ అనేది మనకు బలంగా నాటుకుంటుంది. ఈజ్ ద సన్ రైజ్ ఆఫ్ 1080 పార్క్ బీచ్. బీచ్లో పడేయడం, నెక్స్ట్ బీచ్లో వదిలేయడం, కొన్నిసార్లు మనకి డ్రైనేజ్ సిస్టమ్ నుంచి కూడా బీచ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా ప్లాస్టిక్ని మనం కరెక్ట్గా డిస్పోజ్ చేస్తే అలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ యాక్చువల్లీ ప్లాస్టిక్ కవర్స్లోనే మేము ప్లాస్టిక్ని ఏరుతున్నాం. పొజిషన్లో మీకు కొన్ని బ్యాగులు కనిపిస్తున్నాయి. ఆ బ్యాగ్స్ కూడా మేము కలెక్ట్ చేసింది. అది లాస్ట్ డే అంటే నిన్న మొన్న కలెక్ట్ చేసిన బ్యాగ్స్ అవి.